అమెరికా అని తండ్రులు లేని దేశం, ఫాదర్లెస్ దేశం. కొన్ని ఇళ్ళలో తండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు. ఎవరుంటారు? తల్లి ఉండదు. తెలుసు అంటే వాళ్ళకి ఎంత తెలుసు. గవర్నమెంట్ వస్తారు మనకి ఎందుకు, పక్కింటి విషయాలు మనకి ఎందుకండి, అవసరం చెప్పండి. వాళ్ళు ఏమన్నా కానీ మనకి ఏదో. నేను అమెరికా గురించి చెప్పట్లేదు. ఒక 50 నుంచి 100 దేశాల్లో కుటుంబాల్లో భార్యాభర్తలు కలిసి లేరు. ఇక పిల్లలు, ఈ మనవరాళ్ళు, ఈ డ్యాన్స్ చేసే అమ్మాయి, ఏం పేరు నీ పేరు? ఈ ఆద్య, అనాద్య, ఎవరుంటారు చెప్పండి. ఇంకో 3 దేశాలు ఉన్నాయి. పైసలు ఎక్కువ, ఆడవాళ్ళకి అధికారాలు ఎక్కువ, పరిశ్రమలు ఎక్కువ, అందరూ ఒక్కొక్కరికి తలసరి ఆదాయం ఎక్కువ. పెళ్ళిళ్ళు ఉండవు కానీ పిల్లలు ఉంటారు. నార్వే, డెన్మార్క్, స్వీడన్. కానీ శాంతి లేదు వాళ్ళకి, ఇళ్ళలో శాంతి. కానీ ఒకే ఒక దేశం 32 కోట్ల కుటుంబాలు, 32 కోట్ల మంది అమ్మా నాన్నలు, 20 కోట్ల మంది మనవరాళ్ళు, ఏమంటే 40 కోట్ల మంది యువతీ యువకులు కలిగిన ఏకైక దేశం భారతదేశం. క్లాప్స్. పక్కన ఒక దేశం ఉంది, చైనా దేశం. చైనా మన సంఖ్య, మన జనాభా ఎంత ఉంటుందో అది కూడా అంతే ఉంటుంది. మనం 140 కోట్లు, అది కూడా 140 కోట్లు. పిల్లలు ఉండరు. నా దేశ యొక్క యువతీ యువకుల సంఖ్య 40 కోట్లు. అమెరికా జనాభా 40 కోట్లు, నా దేశంలో యువతీ యువకుల సంఖ్య 40 కోట్లు. నేను పుట్టినప్పుడు, నేనంటే ఎవరు? నేను కాదు, భారతదేశం. నేను పుట్టినప్పుడు అమెరికా లేదు ప్రపంచంలో. నేను పుట్టినప్పుడు ఇరాక్, ఇజ్రాయిల్ లేదు ప్రపంచంలో. నేను పుట్టి మిరియాలు పండించి నేను వ్యాపారం చేస్తున్నప్పుడు, నేను ధనియాలు, జీలకర్ర నేను పండించి వాటిని ఎగుమతి చేయడం కోసం పడవల్లో వెళ్తున్నప్పుడు ఏ దేశాల్లో నేను వ్యాపారాలు చేశానో ఆ దేశాలు ఏమి గురించి మీరు అంటారు చూడండి. మన సంస్కృతి, సంప్రదాయాలు ఇలా ప్రపంచంలో ఇలా సంప్రదాయాలు వాళ్ళకు ఉండవా? వాళ్ళకు ఉంటాయి. కానీ ఏ దేశాల్లో సంస్కృతి, సంప్రదాయాలు నేను ఉన్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఉండేవో ఆ సంస్కృతులు లేవు ప్రపంచంలో. అస్సేరియా, సుమేరియా, బాబిలోనియా, మెసొపొటేమియా, ఈజిప్షియన్ సంస్కృతి, రోము సంస్కృతి, ఇంకా రకరకాల సంస్కృతులు ప్రపంచంలో 58 సంస్కృతులు, దేశాలు కలగర్భంలో కలిసిపోతే మిగిలిన ఒకే ఒక దేశం సంస్కృతి, నా హిందూ సంస్కృతి. ప్రపంచంలో హిందూ సంస్కృతి. కారణం తెలుసా? కుటుంబం. ఈ కుటుంబాల్లో అమ్మలు నాన్నలు వాళ్ళ గురించి ఆలోచిస్తే కుటుంబాలు ఉంటాయా? తండ్రి తన గురించి ఆలోచిస్తే కుటుంబం ఉంటుందా? తల్లి బీరువా నా చీరలు నేయాలేవా బంగారు ఉంటుందా కుటుంబం? దేశంలో 32 కోట్ల మంది అమ్మ నాన్నలు వాళ్ళ సొంతంగా ఆలోచించట్లేదు. చిన్నపిల్లలకి సేవ చేస్తూ పెరుగుతూ వాళ్ళ కోసం త్యాగము చేస్తున్న 2 ధ్యేయవాక్యాలు, సేవ, త్యాగము. ఈ 2 నా కుటుంబాల ధ్యేయవాక్యము, నా భారతదేశ ధ్యేయవాక్యం కూడా ఇది ప్రపంచంలో. చెప్పండి, అమ్మ నాన్నలు త్యాగం చేస్తున్నారా లేదా? సేవలు చేస్తున్నారా లేదా? ఇప్పుడు అమ్మ నాన్న మాట వినాలా వద్దా? ఏమో అర్థమవుతుందమ్మా? అర్థం కావట్లేదా? అర్థమవుతుంది కదా? ఎందుకంటే 17 సంవత్సరాలు ఆ పిల్లని చాలా అందంగా పెంచిన తర్వాత ఆ పాప ఎక్కడో చిన్న మెసేజ్ వచ్చి ఎర్రోడు, గుర్రోడు, ఎత్తుడు, లావుడు, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఇంకేదో కాళ్ళు పేరు చెప్పకుండా డబ్బులు అని పేరు పెట్టుకుంటే చనిపోతుంది పాప. మన పాప 10,000 రూపాయలు ఖర్చు పెట్టిన పాపనే, పక్కింటి వాళ్ళ అమ్మాయి కంటే అందంగా తీర్చిదిద్దిన పాపనే. లేచి వెళ్ళిపోతే నువ్వు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఆమె లేచి వెళ్ళిపోయిన వంతు వస్తుంది. 18 ఏళ్ళ పాపకి అప్పుడే నిండింది. నువ్వు మీ అక్క, చిన్నక్క, పెద్దక్క, మీ బావ, మీ పెద్ద బావ, చిన్న బావ, 25 మంది కుటుంబాలు కూర్చుంటే ఆమె ఈ పాప ఆ ఎస్ఐతో, సిఐతో అంటది. ఏమంటుంది తెలుసా? సార్ నేను మా అమ్మతో పోను సార్, చంపేస్తాను సార్. ఇంటి 15 ఏళ్ళు పెంచితే అమ్మని ఏమిటి పెంచిందండి? లంకిని, హంతకి, పాటకి. చదువుతో పాటు, సంస్కారంతో పాటు, బాధ్యతలతో పాటు ఉన్నతమైన విలువలు నేర్పే అమ్మా నాన్నల దేశం నా భారతదేశం. అమ్మా నాన్నల దేశం నా భారతదేశం. మనం మాట్లాడుతున్నప్పుడు 8 రోజుల కోసం అంతరిక్షంలోకి ఢిల్లీ ఏమో 8 రోజుల్లో అక్కడ టెక్నికల్గా లోపం వచ్చేసి, సాంకేతిక లోపంతో అక్కడే ఉండిపోయింది 8 నెలలు. 8 రోజుల కోసం వెళ్ళింది. 8 నెలలు అక్కడే ఉందమ్మా. ఆక్సిజన్తో మాత్రమే బ్రతికింది ఆ తల్లి. కానీ మీకు తెలిసిన ఆ తల్లి తిరిగి వస్తూ ఒక చేతిలో భగవద్గీత, ఇంకో చేతిలో గణపతి ప్రతిమ పట్టుకుని వచ్చిన సునీతా విలియమ్స్ కర్మభూమి నా భారతదేశం. కర్మభూమి నా భారతదేశం. ఇంగ్లీష్ చదువుకుంది కానీ ఇంగ్లీష్ బుద్ధులు రా. ఇంగ్లీష్ చదువుకుంది, ఇంగ్లీష్ దేశధారణ చేయాలి. ఆమె పుట్టింది ఇక్కడ కదా, అమెరికాలో పుట్టింది. రిటైర్మెంట్ అయిన తర్వాత ఎక్కడికి వచ్చింది తెలుసా? మా నాన్నమ్మ ఎక్కడుందో అక్కడికి వచ్చింది, కేరళ
ఇక్కడికి వచ్చింది. మా అమ్మమ్మ ఎక్కడ ఉందో గుజరాత్కి వెళ్ళింది. మూలాలు వెతుక్కుంటూ వచ్చిందండి ఆ తల్లి, మూలాలు వెతుక్కుంటూ వచ్చింది ఆ తల్లి. నా పిల్లకి నువ్వు సంస్కారం నేర్పకపోతే నువ్వు చేస్తున్న రోజు పూజని వ్యతిరేకిస్తుంది, దేవుని వ్యతిరేకిస్తుంది, దేశాన్ని వ్యతిరేకిస్తుంది. అందుకే పిల్లలకి ఏం చెప్పాలి? చదువుతో పాటు మంచిగా ఉండాలి అనే విషయాలు చెప్పాలి, కథలు చెప్పాలి, గొప్ప వాళ్ళు చెప్పాలి, అమ్మ యొక్క త్యాగం చెప్పాలి. నేను ఇవన్నీ చెప్తున్నాను కదండి. ఈ ముందర వినయ కోట మీద 3 రంగుల జెండా ఎగిరి జనగణమన పాడుతున్నారు. ఎందుకోసం 1947 జెండా వందనం జనగణమన చదువుతున్నారు? ఇండిపెండెన్స్, దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఏ రోజు వచ్చింది? 15th ఆగస్ట్. ఆ రోజున మీ వరంగల్ జెండా ఎగరలేదమ్మా. ఒక సంవత్సరం ముందు ఎగరడానికి ప్రయత్నం చేసినటువంటి మొగలయ్య గోడును చంపేశారమ్మా. తూర్పు కోటలు. 47 జెండా ఎగరలే, జనగణమన చదవలే. ఈ ఆడవాళ్ళు ఉన్నారే, ఈ ఆడవాళ్ళని బస్సుల్లో దించి, రైళ్లలోకి దించి, చీరలు విడిచి బతుకమ్మలు ఆడించారు. ఈ ప్రాంతంలో 40 కోట్ల మంది హిందువుల్ని ఊచపోతూ, 40,000 మంది హిందువుల్ని ఊచపోతూ వచ్చారు. భయంతో మొత్తం ఈ తెలంగాణ సమాజంలో 1 కోటి మంది హిందువులు కూడా ఊచపోతూ భయపడ్డారు ఈ ప్రాంతంలో. కానీ మీకు తెలిసిన యువకులు భయపడ్డారు. కానీ ఊర్లలో రైతులు ఉన్నారే, పలుగు పట్టుకుని, పార పట్టుకుని, రాళ్లు పట్టుకుని, బురుజులెక్కి యుద్ధము చేసి రజాకారులు పారద్రోలి సెప్టెంబర్ 17th స్వాతంత్రం సంపాదించిందమ్మా. ఈ ప్రాంతం స్వాతంత్రం సంపాదించింది. చదువు లేదు కానీ దేశం పట్ల భక్తి కలిగినటువంటి వ్యవసాయదారులు, రైతు కూలీలు ఈ ప్రాంతంలో సాధారణ పనులు చేసేటువంటి వాళ్ళు అందరూ ఈ దేశము ధర్మము కోసం నిలబడ్డారు. ఈ ప్రాంతం ఇది నా తెలంగాణ ప్రాంతం. కానీ అంతకంటే ముందు 1947 కంటే ముందు 500 సంవత్సరాలు మీరు మెడలో వేసుకున్నారే, ఏం వేసుకున్నారు మెడలో? ఏ కలర్ అది? కాషాయం, ఆరెంజ్ కాషాయం. ఎవరు వేసుకోలేదమ్మా. ఆడపిల్లలకి 10 ఏళ్ళకి పెళ్లిళ్ళయ్యాయి, భయపడిపోయారు. ఆ రోజు ఉండేటువంటి మొఘలులు, షేకులు, పఠాన్లు దేవాలయాలు కూల్చేశారు. మన యొక్క గోమాత రక్తం స్రవించింది మొత్తం కుటుంబంలో. మీరందరూ ఇవాళ వచ్చి హిందూ సమ్మేళనం జరుపుకుంటారు కదమ్మా. గణపతి నవరాత్రులు జరుపుకునే వాళ్ళు కాదు. ఇళ్లలో పెళ్ళైతే అట్లా గుడికి వెళ్ళాలి కదా, గుడికి పోచమ్మ గుడికో, మైసమ్మ గుడికో, పెద్దమ్మ గుడికో వెళ్ళాలి కదా. ఆ వెళ్ళడానికి కూడా వీల్లేదమ్మా. రోడ్డు మీద నుంచి డబ్బు కొట్టడానికి వీల్లేదు. ఇన్ని సంవత్సరాలు, 500 సంవత్సరాలు భీకరమైన రూపాలు దాల్చినటువంటి సంవత్సరాలు. ఒక తల్లి తన కడుపులో పిండం పెరుగుతుంటే, శివుడి దగ్గరికి వెళ్ళి, శివ నాకు ఒక మగ శిశువును ప్రసాదించు, శివ మగ శిశువు నా కొరక. వాడు పుట్టిన తర్వాత వాడుకొకడు పుట్టి వాడు మనవాడి నా బొచ్చ మీద ఆడించుకోవడం కోసం కాదు. వాడు పుట్టిన తర్వాత కోడలు ఇంటికి వస్తే నా ఇంట్లో ఉండే బీరువాలో ఉన్నటువంటి ఆస్తులను ఇవ్వడం కోసం కాదు. దేశంలోని 40 కోట్ల మంది ఆడవాళ్ళు రోడ్డు మీదకి రాకుండా, అత్యాచారాలు గురలు కాకుండా వాళ్ళందరినీ రక్షించేటువంటి ఒక మగ శిశువును ప్రసాదించు, శివ 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 అంటే పుట్టినవాడే ఛత్రపతి శివాజీ ఈ భారతదేశంలో. ఛత్రపతి శివాజీ భారతదేశంలో. ఆ తల్లి పేరు తెలుసా? ఆ తల్లి పేరు జీజాబాయి. ఏం పేరు? జిజాబాయి. చెప్పండి అమ్మా. ఒక తల్లి ఈ 40 కోట్ల మంది తల్లుని రక్షించిందా లేదా? తల్లి ఆకాశం నుంచి ఊడిపడిందా? ఈ భూమిలోనే పుట్టిందా? మరి ఈ భూమిలో మీరు పుట్టారు కదమ్మా. మరి ఈ దేశాన్ని మనం రక్షించాలా వద్దా? 100%. అందుకేనమ్మా ఈ హిందూ సమ్మేళనాలు అందుకోసం. 1893లో స్వామి వివేకానంద అమెరికాకి వెళ్ళి స్టేజ్ మీద నడుస్తుంటే ఎదురుగా కూర్చున్న వాళ్ళు హిందువులు కాదమ్మా, క్రైస్తవులు. బైబిల్ చదువుతున్న వాళ్ళు, పాఠాలు చదువుతున్న వాళ్ళు, ఫాదర్లు, ఫాస్టర్లు, చర్చ్ యొక్క ఆర్చ్ బిషప్స్. పిల్లలు లేరా? అవునరా, నేను మా బుక్ లో ఇండియా గురించి ఉందిరా, 3rd చాప్టర్ లో ఉందిరా. ఏముందిరా ఇండియా గురించి? ఇండియన్స్ ఆర్ బెగ్గర్స్ అంటే ఏంటని తెలుసమ్మా? భారతీయులు అంటే హిందువులు బిచ్చగాలమ్మా. మనంతా బిచ్చగాలన్నమాట. ఇంకేం రాసింది అందులో? కోతులను ఆడించి బిచ్చమెత్తుకుంటారు, సర్కల్ చేసి పైసలు అడుక్కుంటారు. ఇట్లా ప్రపంచంలో నా దేశం గురించి అవాకులు, చివాకులు, ఏవగింపులు, వెక్కిరింతలు, అపహాస్యాలు జరుగుతున్నాయి మా ప్రపంచంలో. ఆ టైంలో స్వామి వివేకానంద ఒక్క 4 సంవత్సరాలు తిరుగుతూ వాళ్ళ మధ్యలో మాట్లాడుతున్నటువంటి వేళ 1896 4 సంవత్సరాల వ్యవధిలో 4,000 మంది అప్పటి వరకు చర్చికి వెళ్ళిన వాళ్ళు, ఫాస్టర్లు, ఫాదర్లు, బైబిల్ పట్టుకున్న వాళ్ళు అందరూ స్వామి వివేకానంద కాళ్ళ ముందర కూర్చుని నా హిందూ వేదాంత సారాన్ని నేర్పిన వివేకానంద పుట్టిన దేశం నా భారతదేశం. ఒక్కడే వివేకానందని అడిగారు, వివేకానంద నీకు ఇదెలా సాధ్యమైంది? మా అమ్మ నేను పుట్టక ముందు కడుపులో ఉన్నప్పుడు దేవుని ప్రార్థించింది. చాలా మంది దేవుని ప్రార్థిస్తారు. ఎవరిని ప్రార్థిస్తారు? నాకు సంతానం కావాలని ప్రార్థిస్తారు. కానీ నా తల్లి కేవలం సంతానం మాత్రమే అడగలేదండి, ధర్మాన్ని రక్షించే ఉత్తమమైనటువంటి వ్యక్తిని నాకు ప్రసాదించమని కోరింది. అటువంటి దేవుల్ని ప్రార్థిస్తే, భగవంతుని ప్రార్థిస్తే ఒక ఉత్తమ వ్యక్తినిగా నేను పుట్టాను. కాబట్టి మా అమ్మ యొక్క ఆశలతో, ఆకాంక్షలతో నేను ప్రపంచాన్ని చుట్టి వస్తున్నాను చెప్పాను. ఇప్పుడు చెప్పండి అమ్మా,
నా పిల్లలకి అటువంటి సంస్కారం ఇవ్వాలవత. అందుకే దేశంలో మార్పు ప్రారంభమైందమ్మా, మార్పు. ఇందాక చెప్పినటువంటి మాదిరిగా మన కుటుంబాలని అలాంటి ఆడపిల్లల్ని మనం తయారు చేయాలి. మీకు తెలిసిన ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక గొప్ప కార్యము మన యొక్క వరంగల్ ఏరియాలో జరిగిందమ్మా. వరంగల్ ఏరియాలో జరిగింది. కొండల్లో, అరణ్యాల్లో, అడవులలో పడుతున్నటువంటి వానలు ఉన్నాయే, ఆ వర్షాల నుంచి నెమ్మదిగా కిందికి పారుతూ ఎక్కడెక్కడ పారుతున్న చోట చెరువులు కట్టి వచ్చినటువంటి వర్షపు చుక్కని అన్నింటినీ పొదుపు చేసి ఈ యొక్క ప్రపంచంలోని ఒకే ఒక దేశంలో నా వరంగల్ జిల్లాలో ప్రాతపారుతున్న కాలం రుద్రమదేవి కాలంలో అది పాకాల చెరువు కావచ్చు, లక్నవరం చెరువు కావచ్చు, ఏ చెరువులైనా సరే సుమారుగా లక్షలాది ఎకరాలకి సాగు నీటిని అందించినటువంటి ఒకే ఒక జిల్లా నా వరంగల్ జిల్లానమ్మా, నా వరంగల్ జిల్లా ప్రాంతం. మీకు అర్థమవుతుందా? ఒక రుద్రమదేవి ఇంట్లో కూర్చోలే. రుద్రమదేవి ఎందుకు ఆడను, ఇంటి దగ్గర ఉండక ఎందుకు బయటకు వస్తారు, కుదా ఇట్లా అని అట్లాంటివా? నన్ను ఇంట్లో కూర్చోబెట్టవా? ఇక నుంచి నా పేరు రుద్రమదేవి కాదు, నా పేరు రుద్రమరాజు అని చెప్పేసి గుర్రం ఎక్కి పక్కన యుద్ధం చేస్తూ ఇంకొక పరిపాలన చేసిందమ్మా. అది ఆడదంటే భారతదేశంలో, అది ఆడది. వాళ్ళ అమ్మ ఇచ్చిన సంస్కారం, వాళ్ళ నాన్న ఇచ్చినటువంటి సంస్కారం దేశంలో. మన కుటుంబాల్లో ఇటువంటి విషయాలు కోరుకుంటాం. అందుకే నా పిల్లలకి సంస్కృతి సంస్కారం నేర్పాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు జడలు వేసుకుంటాం. ఆ పాప ఉంది, ఆ పాప 2 జడలు వేసుకుంటారు. ఆడపిల్లంటే ఏకాగ్రత, ఆడపిల్లంటే 10 పనులు మోయగలిగే భారం కలిగినటువంటి శక్తి ఆడపిల్లల కారణంగా దేశం ఇలా ఉందమ్మా. ఈ దేశం ఇలా ఉంది సమాజం. ఇంట్లో ఉన్న తల్లి భర్త లేనప్పుడు వచ్చారమ్మా, ముగ్గురు వచ్చారు పిచ్చగాళ్ళు. భవతి భిక్షాందేహి అంటే పాపం అన్నం తీసుకొచ్చింది. తీసుకొస్తే ఏమన్నా తెలుసమ్మా, నాకు అన్నం తీసుకొచ్చిన బాగానే ఉంది కానీ ఉత్తగా అన్నం తీసుకొచ్చి కాదు, నోట్లో పెట్టలేదమ్మా. నోట్లో పెట్టడే కాదు, చీర విడిచి నగ్నంగా పెట్టాలి. అప్పుడు ఏమనుకుంది, నా భర్త లేని సమయంలో ఈ ముగ్గురు పిచ్చగాళ్ళు ఎవరు నన్ను పరీక్ష చేస్తున్నారని చెప్పేసి తన భర్తని స్మరించుకుని వచ్చిన ముగ్గురు పిచ్చగాళ్ళు కాదమ్మా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు. ఆ బ్రహ్మ విశేశ్వరులు ఎందుకు వచ్చారు? భర్త లేని సమయంలో భార్యలు ఏం చేస్తారో, వాళ్ళ వ్యవహారాలు ఎలా ఉంటాయో తన భార్యలకు చెప్పడం కోసం వచ్చారు. ఆ ముగ్గురు వచ్చిన మళ్ళీ ఆ ముగ్గురు చిన్నపిల్లలు చేసి ఉయ్యాల్లో పడుకోబెట్టి ముగ్గు తినిపించిన సతీ అనసూయ పుట్టిన దేశం నా భారతదేశం. సతీ అనసూయ పుట్టిన భారతదేశం. వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని తెలిసి వాళ్ళకి నమస్కారం చేసి మీ శక్తులు కలిగిన, మీ గుణగణాలు కలిగిన ఒక పుత్రుని ప్రసాదించు స్వామి అంటే ఎవరిని ప్రసాదించారు? వాళ్ళు మంచి ఎవరిని ప్రసాదించారు? దత్తాత్రేయుని ప్రసాదించారు. ఇంకే మధ్యలో ఏ గురువులు కాదమ్మా, అందరి గురువు దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుని చిత్రాన్ని పూజించాలి, దత్తాత్రేయుని ఆరాధించాలి. పాపం ఈ కథ విన్నది ఇంకో పాప పెరిగి పెద్దయింది, పెళ్ళిడికి వచ్చింది, పెళ్ళయింది, చిన్న పాపని కన్నది. ఆ పాపకి పేరు పెట్టుకుంది అనసూయ అని పేరు పెట్టుకుంది. ఏం పెట్టుకుంది? ఆ అనసూయకి ఇంగ్లీష్ నేర్పించింది. పాపం సంస్కారం ఇవ్వాలి, ఏం చేద్దాం. ఆ తర్వాత సినిమాలోకి పంపించింది, సోషల్ మీడియాలోకి వచ్చేసింది. అనసూయ వచ్చేసింది, నా ఇష్టం, నేను పొట్టి బట్టలేదు చూస్తా. ఏమో నేను ఈ మాటలు మాట్లాడుతుంటే మీకు అసహ్యం కనిపిస్తుండొచ్చు. ఒక 1 నెల రోజుల పాటు నడిచిన ఈ పాటలు, ఈ మాటలు, వ్యవహారాలు నా చిన్నపిల్లలు చూడలేదా, వినలేదా? వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇక్కడ నా కుటుంబాన్ని పక్కదారి పట్టించేటువంటి వ్యవహారాలు దేశంలో జరుగుతున్నాయమ్మా. నా ఆడపిల్లల్ని పక్కదారి పట్టించే వ్యవహారాలు జరుగుతున్నాయి. అందుకే కుటుంబం మాత్రమే ఈ దేశాన్ని పరిపాలకుల గురించి నేను మాట్లాడతలేను, కార్పొరేటర్ల గురించి, మిగతా సర్పంచుల గురించి, మేయర్ల గురించి మాట్లాడతలేను. నా పిల్లల్ని పెంచి వాళ్ళకి సరైన మార్గం నడిపించేది అమ్మలు, నాన్నలు మాత్రమే. రాబోయేటువంటి విశ్వగురు స్థానాన్ని పొందుతుంది. రాబోయే శతాబ్దం నా భారతీయ శతాబ్దం, రాబోయే శతాబ్దం నా హిందూ శతాబ్దం. भारत माता की, भारत माता की, भारत माता की। शुभ नामे जागे, तब शुभ आशीष
మాతా కీ జై